హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజిటర్ ప్రొజెక్టర్. దిస్ ఇస్ విఎస్ఆర్. అండ్ ఈరోజు మన బిగ్గెస్ట్ టాపిక్ వచ్చేసి పెద్ది. ది పెద్ది ఫియాస్కో అని అనాలి, ఎందుకంటే దానికి టూ సైడ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. ఒకటేమో ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్గా ఉందని, ఇంకోటేమో ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్గా ఉందని. ఈ మధ్యకాలంలో ఇంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన సినిమా నేనైతే చూడలేదు. అండ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ దిస్ బికాస్ దెర్ ఆర్ గుడ్ ఎలిమెంట్స్ ఇన్ ద మూవీ అండ్ దెర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఎలిమెంట్స్. అండ్ మనం రెండింటిని కూడా డైసెక్ట్ చేసి మీకు ఎలా అంటే మనం ఏదైనా ఒక మంచి ఆ మూవీ గురించి మంచిగా మాట్లాడితే మనం దానికి ఫర్గా ఉన్నామనో, మంచిగా మాట్లాడకపోతే మనం దానికి అగేన్స్ట్గా ఉన్నామనో కాదు. యాజ్ అ వ్యూవర్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్ అండ్ వెదర్ వీ అట్లీస్ట్ సి లెర్నింగ్స్ ఇవన్నీ వదిలేయండి, ఎంటర్టైన్మెంట్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ టియర్ 1 హీరో అని ఏదైతే మనం అనుకుంటామో ఆ లెవెల్ కంటెంట్ ఉందా అనేది మనం చూసుకోవాలి, అంతే కదా. యాజ్ అ మూవీ లవర్, యాజ్ అ టీఎఫ్ఐ లవర్ ఈజ్ వాట్ వీ ట్రైంగ్ టు డూ. సో వితౌట్ ఫర్దర్ డు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం నెగిటివ్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ది ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ నెగిటివ్, డైరెక్టర్ కూడా అడ్రస్ చేసిన నెగిటివ్, జాన్వీ కపూర్స్ ఎంటైర్ రోల్ అంటే కూడా అనడం కంటే కూడా తన్ని ఎలా చూపించాలనుకున్నారు. నాకు మీకు ఆబ్వియస్లీ దేవరాలో ఆల్రెడీ ఫెటీగ్తో ఉన్నారు. దేవరాలో తను చూపించిన విధానం కావచ్చు, తన క్యారెక్టర్ డిజైన్ కావచ్చు, ఆల్రెడీ దాన్ని చూసి కొంచెం వెక్స్ అయిపోయి ఉన్నారు అందరూ. దాని మీద ఇది అగ్ని కాజ్యం పోసినట్టు ఇంకా యాడ్ ఆన్ అయిందనమాట. అండ్ విచ్ ఇస్ టెరబుల్ టు సీ. జాన్వీ కపూర్ పెర్ఫార్మరే కానీ ఒక నిమిషం పక్కన పెడితే దేర్ ఆర్ బెటర్ వేస్ టు షోకేస్ హర్ దెన్ ద వే దట్ దే డెడ్. అందులో అయితే ఏమాత్రం తేడా లేదు. లిటరల్లీ కొంచెం డెరోగేటరీగా ఉంటుంది. తను కళ్ళు గురించి ముక్కు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు కెమెరా షార్ట్స్ పెట్టేది చాలా అసహ్యంగా ఉంటుంది. మీరు కొన్ని చూసుంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది అనేది. అంటే తప్పుగా కాదు. ఇలా ఎందుకంటానంటే తన రోల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మూవీలో చాలా తక్కువ. తనని తీసేసి ఉన్నా, తనకు పెట్టకపోయినా ప్యూర్లీ రామ్ చరణ్ గారి యొక్క పవర్ మీద లేదా స్టార్ పవర్ మీదనో, తన యాక్టింగ్ ప్రావెస్ మీదనో ఈ సినిమా ఖచ్చితంగా నడిచేసేది. ఇప్పుడు ఈ పాయింట్కి ఎలా అయిపోయిందంటే తను ఉండడం వల్ల పెద్ద డ్యామేజెస్ జరిగిందని చెప్పాలి. ఇంకా అండ్ ఐఎమ్ నాట్ పుషింగ్ బ్లేమ్ ఆన్ టు హర్. డైరెక్టర్ది ఉంది, తనది కూడా ఉంది. ద వే దట్ షీ హ్యాస్ ది ఎబిలిటీ అండ్ ద ఛాన్స్ అండ్ ది లగ్జరీ టు చూస్ హౌ షీ ఈస్ గోయింగ్ టు పోర్ట్రే హర్ సెల్ఫ్, హౌ షీ వాంట్స్ టు పోర్ట్రే హర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్. అయితే పక్కా ఉంది తనకి, ఆ లగ్జరీ తనకి ఖచ్చితంగా ఉంది, ఎవరు ఏమన్నా సరే. సో అలాంటి లగ్జరీ ఉన్న ఆవిడ ఇలాంటి రోల్ చూస్ చేసుకోవడం అనేది క్లియర్లీ తెలుగు మార్కెట్ పెంచుకోవడానికి కూడా కాదు, క్లియర్లీ ఈజీ మనీ అనే 7 crores ఎంతో తీసుకున్నారంట రెమ్యునరేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే తనకి మీకు ఇప్పుడే నేను ఒక చిన్న క్లిప్ చూసాను అనమాట. ఎలా అంటే అందులో ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి రికగ్నిషన్ వెనకాల పరిగెడుతూ ఉంటారు. జాన్వీ కపూర్ ఏమో వాళ్ళ నాన్నగారికి సరైన రాజకీయ గుర్తింపు దొరకట్లేదని తను ట్రై చేస్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ అప్పల్ సూర్య ఏమో వాళ్ళ ఊరు గుర్తింపు కోసం, పెద్ది ఏమో తన పేరు గుర్తింపు కోసం. అంటే మిడ్స్ట్ ఆఫ్ ది గేమ్ ఆట కూలి నుంచి పెద్ది అనేదే పేరు అని, తన ఆటే తనకు గుర్తింపు అని అలా తను రియలైజేషన్ అవ్వడం కావచ్చు. లేదా ఐమ్ సారీ, సమ్ అదర్ క్యారెక్టర్ గురించి కూడా మెన్షన్ చేశారు. ప్లీజ్ మీకు గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి. సో ఇలా చెప్పుకుంటూ వచ్చారనమాట, విచ్ ఈస్ ఎ బ్యూటిఫుల్ థింగ్ టు సే ఆఫ్టర్ వీ లుక్ ఎట్ ద మూవీ, బట్ ఇట్ వాస్ నాట్ ప్రాపర్లీ కన్వర్డ్ ఇన్ ద మూవీ. సో 3 గంటల్లో నువ్వేం చూసావరా అంటే పెద్ది ఏమనంటే పెద్ది తోపు, పెద్ది తురుము, పెద్ది ఇది అది అని. ఇప్పుడు గుర్తొస్తుంది, బొమ్మన్ ఇరానీ లేదా మినిస్టర్ ఇండియాకి తేవాల్సి అనుకున్న రికగ్నిషన్, అంటే స్పోర్ట్స్ ద్వారా ఇండియాకి ఒక రికగ్నిషన్ రావాలనుకునే ఇది మొత్తం పెద్ద మూవీ అంతా కూడా రికగ్నిషన్ చుట్టూ రివాల్వ్ అవుతుంటుందని చెప్పారు, విచ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ పాయింట్. అది మూవీలో ఎగ్జిక్యూట్ అయ్యింటే ఇంకా బాగుండేది. సో పూర్ ఎగ్జిక్యూషన్ అనే చెప్పాలి. వాళ్ళు తీసుకున్న అన్ని పాయింట్స్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి వీక్ మోటివేషన్. నేను వీక్ మోటివేషన్ ఎందుకంటున్నా కూడా చెప్తున్నాను. ఆ ఊరికి చాలా మంచి ప్రెమిస్ పెట్టుకున్నారు, ఊరికి రికగ్నిషన్ అనేది. అంటే మీకు ఈ అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అనేది ఎప్పుడైతే ఇది వచ్చినవి చాలామంది చాలా రకాలుగా, చాలా రియలిస్టిక్గా, చాలా రాగా, చాలా క్రియేటివ్గా డీల్ చేసి ఉన్నారు. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోర్ క్రియేటివ్ వేస్ టు అడ్రస్ ద టాపిక్. అంటే మనకి చూసి బోర్ కొట్టిందనే ఫీలింగ్ రాకుండా కొంచెం కొత్త విధానంగా, దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్, అంటే జస్టిస్ పార్ట్ అయిపోయింది, రికగ్నిషన్ ఇంకా రాలేదు అనే ఒక, అంటే జస్టిస్ కంటే కూడా రికగ్నిషన్ అడిగే స్థాయిలో ఈ మూవీ ఉంది చూసారు. అంటే ద ప్లేస్ వేర్ ద మూవీ సెట్స్ ఇన్. జస్టిస్ కోసం ఫైట్ చేయకుండా రికగ్నిషన్ కోసం ఫైట్ చేసే పార్ట్ ఏదైతే ఉందో ఇట్ హిట్స్ హార్డర్ అండ్ దట్ ఐడియా ఈజ్ రియలీ స్ట్రాంగ్, బట్ ద ఎగ్జిక్యూషన్ ఈజ్ రియలీ పూర్. అంటే ఊరు గురించి ఏం చెప్పకుండా, అంటే ప్రాపర్గా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా, వాళ్ళందరిలో చాలామంది తన కొడుకు చచ్చిపోయినా కూడా ఊరు వదిలి రాకుండా ఉంటాడు క్యారెక్టర్.
వాళ్ళ మదర్ రారు, ఊరు వదిలి విజయనగరం వచ్చేయమని నా కొడుకు కూడా రారు, ఎందుకు రారో తెలియదు. సో ఇలాంటివన్నీ జరిగేటప్పుడు ఆబ్వియస్లీ మనకి తెలుసుకోవాలి ఉంటుంది కదా. వీ వాంటెడ్ టు రూట్ ఫర్ దట్ టౌన్, వీ వాంటెడ్ టు రూట్ ఫర్ పెద్ది. ఆల్రెడీ మనకు దాన్ని ఏమంటారు, ఆ క్యారెక్టర్కి రూట్ చేయాలని, ఆ క్యారెక్టర్ గెలవాలని కోరుకున్నప్పుడు ఆ మోటివేషన్ మనకి ఇవ్వడం చాలా ఈజీ. అలా అని వాళ్ళు ఆలోచించి చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఇవ్వాల్సినంత కూడా ఇవ్వలేదని చెప్పాలి. అండ్ థర్డ్ థింగ్, కొంతమంది పీపుల్ ఆర్గ్యూ చేయొచ్చు ఇది మంచిది కాదనేది, బట్ నాకైతే మాత్రం ఆ రన్ టైం అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో విచ్ ఇస్ రియలీ వేర్డ్. క్రికెట్ తనకి న్యాచురల్గా వచ్చిన గేమ్. ఈ మొత్తం గేమ్లో ఐఎమ్ సారీ, ఈ మూవీలో ఖచ్చితంగా స్పాయిలర్స్ ఉంటాయి, ఆల్రెడీ చాలా ఇచ్చేసినారు చెప్తున్నాను, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. బట్ ఈ వీడియోలో పక్కా స్పాయిలర్స్ ఉంటాయి. స్పాయిలర్ అలర్ట్, ఇప్పుడు వరకు చూడకపోతే ఖచ్చితంగా చూసిరండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ వాచ్ మూవీ. నేనైతే ఖచ్చితంగా మీరు చూడకూడదు సినిమా అయితే నేను చెప్పను. బట్ అండ్ కమింగ్ బ్యాక్ టు జాన్వీ కపూర్స్ పాయింట్, మనం దాని గురించి ఇంకా అడ్రస్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఉంది, గుడ్ థింగ్ విషయంలో బ్యాడ్ థింగ్ విషయంలో కూడాను. సో విల్ కమ్ బ్యాక్ టు దట్ లేటర్. బట్ రైట్ నౌ మనకి ఈ 3 స్పోర్ట్స్ ఫేయర్స్కి ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ క్రికెట్ అని, తర్వాత రెస్లింగ్ అని, తర్వాత రన్నింగ్ అని, క్రికెట్కి ఇచ్చిన అంత ఇంపార్టెన్స్, అంత స్క్రీన్ టైము రెస్లింగ్కి అలానే మనకి రన్నింగ్కి ఇవ్వలేదు. రెస్లింగ్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఆర్ యూనో ద ప్రెజెన్స్ రెస్లింగ్ మనకి తీసుకొచ్చిన నెరేటివ్ చేంజ్ అనేది రన్నింగ్ తీసుకురాలేకపోయింది, బికాజ్ ఇట్ వాస్ కంప్లీట్లీ షార్ట్ అండ్ మనకు ఒక మోంటాజ్లో ఒక సీన్లో వాళ్ళు ఒక అంటే దాన్ని ఏమంటారు, అంటే ఫిజికలీ ఏబుల్డ్ పర్సన్స్ని చూసి వాళ్ళు పరిగెట్టడం చూసి తను ఇన్స్పైర్ అయ్యి తను కూడా అదే చేద్దాం అనుకుంటాడు, అండర్స్టాండబుల్, అది అర్థమైంది. బట్ ఆ స్ట్రగుల్ అయితే ఉండాలి, కొద్ది గొప్ప మనకు చూపించాలి. మనం ఎన్నో సంవత్సరాలుగా కండిషన్ అయిపోయి ఉన్నాం, మనకి స్పోర్ట్స్ మూవీ అంటే స్ట్రగుల్ చూపించాలి అని. ఆల్రెడీ మూవీలో చాలాసార్లు చూసాం, మనకి తను చాలా ఏదైనా కొంచెం ఈజీగా దొరికేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రికెట్ సింగ్ షార్ట్స్ చూడొచ్చు, రామ్ చరణ్ లాంటి మంచి క్రికెట్ ప్లేయర్ని పెట్టుకొని ఆ గ్రాఫిక్స్ బాల్తో తను షార్ట్స్ కొడుతుంటే అది నిజంగా ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఆ షాట్ మీకు అది ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, ఎందుకంటే బాల్ నిజం కాదు. అఫ్కోర్స్ అలా ఎవడో కొట్లాడరా అని మీరు అనొచ్చు, నిజంగా న్యాచురల్గా కొట్టే షాట్స్ చూపించవచ్చు. 6 స్ట్రైట్గా కొట్టే చూపించున్నా మీకు తన్ని కొంచెం ప్రాక్టీస్ చేయించి తన కంఫర్ట్ జోన్లోనే బాల్ చేసి కంటిన్యూస్గా 6లు కొట్టేటట్టు చూపించున్నా బాగుండు. అది ఇంత క్రిటిసైజేషన్ రాకపోతుంది. మీకు ఆ రియలిస్టిక్గా ఉంటే వాడు నిజంగా మంచి ప్లేయర్ అని మీకు అనిపిస్తుంది. బాల్ క్లియర్గా గ్రాఫిక్స్ అని తెలిసిన తర్వాత మనకి కనెక్ట్ ఉండదు. అండ్ యాజ్ ఎ క్రికెట్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా కొద్ది గొప్ప మీరు ఏ మ్యాచ్ చూసినా సరే కొన్ని షాట్స్ అయితే చూడటానికి విజువల్లీ చాలా బాగున్నా, కొన్ని రాడ్, అసలు రాడ్ అంటే అలాంటి రాడ్ కాదు, చూడటానికి ఎబ్బెట్టుగా అనిపించింది. రెస్లింగ్ పార్ట్ మొత్తం చాలా బాగుంది, తన ట్రైనింగ్ మోంటాజెస్ కావచ్చు, తను ఆ బాడీ బిల్డప్ చేసిన విధానం కావచ్చు, ఆ డైనామిక్ కావచ్చు, సినిమాని ఎలా ఉందో చూసి దాన్ని జడ్జ్ చేయవచ్చు. కానీ ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, ఎలా అలా ఇవ్వకూడదు అన్న నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. బట్ ఈ ఒక్కసారికి మాత్రం ఏంటంటే రన్నింగ్ వైపు వెళ్లకుండా somehow they figured out a way with రెస్లింగే కొంచెం బెటర్గా ఉండేదేమో అనిపించేది. అఫ్కోర్స్ ఇట్స్ అప్ టు ది మేకర్స్ డెసిషన్, వాళ్ళు ఎలా మూవీని తీసుకెళ్ళాలనుకున్నది ఇట్స్ దేర్ చాయిస్. వీఆర్ జస్ట్ హియర్ టు వాచ్ ఇట్ అండ్ షేర్ అవర్ థాట్స్ అండ్ ఒపీనియన్స్ అన్ ఇట్. అది కొంచెం ఇంకా బెటర్ వేలో చేస్తుంటే బాగుండదు. ఆ రన్నింగ్కి కనుక మనకు రన్ టైం అల్టిమేట్లీ తన ఊరికి రికగ్నేషన్ తీసుకొచ్చింది రన్నింగే కదా. అది ఎలా ఉండాలంటే క్రికెట్, రెస్లింగు దాన్ని ఏమంటారు జర్నీలో పార్ట్స్లో ఉండి ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అయ్యే ముందు వచ్చే దానిలో ఉండాలి రన్నింగ్. కానీ అలా ఉండదు, ఏదో సైడ్ క్వెస్ట్లో దొరికేసి పట్టుకొచ్చేసి దాంతో గెలిచేసినట్టు ఉంటుంది. అందుకని అప్సర్డ్గా ఉంటుంది మీకు చూడటానికి. అండ్ ఆ స్పీచ్ కూడా, నాకు ఆ స్పీచ్తో ఏ ప్రాబ్లం లేదు, అంటే చాలామంది స్పీచ్లో కంట్రీని క్రిటిసైజ్ చేశారని. అల్టిమేట్లీ తన పాయింట్ కంట్రీని క్రిటిసైజ్ చేయడం కాదు, వాళ్ళ ఊరికి రికగ్నేషన్ రావడం. మీకు ఎలా అంటే హార్ష్ వర్డ్స్ వాడితేనే కొంచెం కొన్నిసార్లు సరైన ఇంటెన్సిటీ అర్థమవుతుంది. అదైతే నేను చాలా వరకు మూవీలో లిబర్టీస్ తీసుకుంది అండ్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్. ఇవి కొంచెం ప్రాబ్లమాటిక్ సీన్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు ది బిగ్గెస్ట్ ప్రాబ్లమాటిక్ సీన్ అగైన్, జాన్వీ కపూర్ సీన్స్. నార్మల్లీ మనకి ఎలా అంటే వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ట్విట్టర్లో బుచోప్స్ అన్న గారు కానీ లేదా చాలామంది పీపుల్ దాన్ని డిఫెండ్ చేసే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే జాన్వీ కపూర్ ఆ సీన్స్ అన్నీ కూడా వాడు ఊర్లో ఉన్నాడు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు, వాడికి తెలియదు, వాడు ఇలానే ఉంటాడు, రాగా ఉంటాడు, ఇది రస్టీగా ఉంటాడని. సో అది చూపించడం అంటే అక్కడ మీకు హిస్టారికల్ యాక్యురసీగా యాక్యురేట్గా తీశారనో లేకపోతే వాడు అలానే ఉంటాడనో చెప్పాలనుకున్న ఏదైతే ఉందో అది కొంచెం చాలా అంటే అబ్సర్డ్గానే ఉంది. ఎందుకంటే అలాంటి విషయంలో ఇలాంటి డార్క్ కొంచెం
ఎలా చూసుకున్నా సరే కొంచెం క్రీపీ డార్కర్ ఆస్పెక్ట్ అది. అదైతే మంచి విషయం అయితే కాదు ఖచ్చితంగా. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఆ సీన్‌ని డిఫెండ్ చేసేవాళ్ళు కూడా అది మంచిదైతే కాదని ఒప్పుకోవాల్సిందే. సో, అలాంటి సీన్‌లో ఇలాంటి యాక్యురసీ పట్టుకునేవాళ్ళు మిగతా విషయాల్లో ఎక్కడ వదిలేసుకున్నారు. అంటే వాళ్ళకి నచ్చినట్టు కన్వీనియంట్‌గా అవసరమైనప్పుడు పట్టుకుంటారో లేకపోతే వదిలేస్తారనా? అలా అయితే ఉండకూడదు కదా! అలా ఉన్నప్పుడు ఏంటి మీకు ఇంకా మండుతుంది. అరే! అక్కడ తీసుకొచ్చినోళ్ళు ఇక్కడిది ఏం పోయిందిరా అని. సో, అదైతే డెలిబరేట్‌లీ చేశారని అనిపించింది. దేర్ ఆర్ నో టూ వేస్ అబౌట్ ఇట్. వాళ్ళు ఎక్స్‌పోజింగ్ ఇయన్నీ వచ్చిన తర్వాత చూపించి ఎక్కువ మంది ఆడియన్స్‌ని పుల్ చేద్దాం అనుకున్నారు. విచ్ ఈస్ రాంగ్ ఇంటెంట్. అండ్ చాలామంది ఏమంటారంటే ఇది 1990స్‌లో జరిగిన స్టోరీ. మనం ఆ లెన్స్‌లో చూడాలి. అప్పటి ఇది బట్టి చూడాలని. బట్ మూవీ తీసిందైతే 2024, 25 టైంలోనే. నేనేం మొత్తం కథని, హిస్టరీని లేదా అప్పుడున్న మైండ్ సెట్‌ని మార్చేసుకొని తీసేయమంటలేదు. అప్పట్లో తీసిన మూవీస్ 90స్‌లో వచ్చిన మూవీస్ కూడా కొన్ని ఎంతో అర్థవంతంగా అన్నిటికి మించి అసలు ఏమాత్రం ఎక్స్‌పోజింగ్ లేకుండా ఇప్పుడు నీట్‌గా, క్లాస్‌గా ఉండే సినిమాలు కూడా ఉంటాయి. అఫ్‌కోర్స్ మీరు ఆ రూట్ తీసుకోవాలనుకోకపోవచ్చు. బట్ దిస్ ఈస్ నాట్ ద వే హౌ టు షో ఎనీ వుమెన్ ఆన్ స్క్రీన్. దట్ మచ్ ఐ కెన్ సే. ఇట్ ఈస్ రియల్లీ వల్గర్. అండ్ అన్ని ఇండస్ట్రీసే కాదు, అందరూ రైట్‌ఫుల్లీ కాల్ ఔట్ చేస్తున్నారు. మనల్ని చాలా బండబూతులు తిడుతున్నారు. ఒక రకంగా ఒక ఇండస్ట్రీకి కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చిందనే చెప్పాలి. ఈ ఒక మూవీతోనే కాదు, ఆల్రెడీ ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్‌ని కొంచెం ఇంకా పెంచేసిందనే చెప్పాలి తప్పకుండా. సో, థాంక్‌ఫుల్లీ ఆ మూవీలో సీన్స్ రిమూవ్ చేస్తున్నారంట. బట్ స్టిల్ ద డ్యామేజ్ హాస్ డన్ ఆల్రెడీ. ఎందుకంటే తను మాట్లాడే విధానం కావచ్చు, ఒక్కసారి ఏదైనా సరే చేసేయాలని వినడానికి మీకు అంటే దోస్ వర్డ్స్ షుడ్ నాట్ బి ఇన్ ద మూవీ. అలాంటి ఆయన చెప్పుండకపోవచ్చు. మీకు అది ఎలా అంటే అవే మాటలు ఒక విలన్ చెప్పుంటే కొంచెం బీజం మార్చుంటే పక్కాగా మీరు మీకే కొట్టాలనిపిస్తుంది. జస్ట్ బికాస్ దోస్ వర్డ్స్ ఆర్ సెడ్ బై హీరో మీకు అలా కొంచెం కొద్ది గొప్ప డిఫెండ్ చేయాలనిపిస్తుంది. విచ్ షుడ్ నాట్ బి ద ట్రూత్. మీకు ఒక పాయింట్లో ఎలా అయిపోతుందంటే విలన్ని కాపాడతారు కదా, విలన్ తన్ని పబ్లిక్లీ అషేమ్ చేయడం కోసం తన బట్టలు చింపేసి చేద్దాం అనుకుంటారు కదా, అక్కడ తను ఫైట్ చేస్తున్నప్పుడు అరే నువ్వు కూడా ఇలాంటి వాడివే కదా అని అనిపిస్తుంది. కానీ అవును నిజంగానే మంచిగా కాపాడుతున్నాడు ఎక్కడ అనిపించదు. వాడు మంచిగా ఉంటేనే కదా ఇంకోవాడిని చూసేది. వాడు అలాంటి వాడు ఇంచుమించు. సో వేరియింగ్ లెవెల్స్ ఆఫ్ బ్యాడ్నెస్ అనుకోవచ్చు కానీ ఇద్దరు వేదాలే. సో అది నాకు కరెక్ట్గా అనిపించలేదు. ఆ ఎంటైర్ థింగ్ అనేది కరెక్ట్గా అనిపించలేదు. అండ్ వాళ్ళిద్దరి మధ్య స్టోరీ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. చాలా అబ్రప్ట్గా ఉంటాయి. ఆ కట్స్ కూడా కొన్ని దగ్గరలు చాలా అబ్రప్ట్గా ఉంటుంది. ఇంకా పెద్ద సినిమాని కుదించేశారనే చెప్పాలి. అది ఎందుకు అలా చేశారో నాకు అర్థం కావట్లేదు. అంత పెద్దగా తీయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలీదు. కొన్ని అన్నెసరీ సీన్స్, బొమ్మని రాని ఆ నరేషన్ స్టైల్ ఓకే బాగానే ఉంది. బట్ కొన్ని పాయింట్స్లో మీకు ఎలా అనిపిస్తుందంటే ఈ మధ్యలో డిస్కనెక్ట్ అవుతుంటుంది. బొమ్మని రాని ఇచ్చే ఎలివేషన్స్ కావచ్చు, నాకు అది కొంచెం దాన్ని ఎలా అంటే క్రింజ్గానే అనిపించింది ఎక్కువ. సో అది కొంచెం ఎక్కువ క్రింజ్గా అనిపించింది నాకు. అది స్టోరీకి ఏమాత్రం హెల్ప్ అయినట్టు అనిపించలేదు. సో ఇన్ని బొక్కలు ఉన్నాయి, మరి ఇంక మంచి విషయాలు ఏం లేవు అంటే మంచి విషయాలు చాలానే ఉన్నాయి. అగైన్ అందరూ చెప్పేదే, ఇన్ని బ్యాడ్ విషయాలు చెప్పిన వాళ్ళు కూడా రామ్ చరణ్ గారి యాక్టింగ్ని ఎవరు డినై చేయలేరు. హీజ్ యాక్టింగ్ ఈజ్ ది మెయిన్ థింగ్. తను పెద్ద రోల్లో తను చేసిన ఏదైతే ఉందో క్లియర్ కట్గా ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ పర్ఫార్మెన్స్. అండ్ అందరూ చెప్పేటట్టుగానే పర్ఫార్మెన్స్ పరంగా మగధీర, RRR, రంగస్థలం, పెద్ది ఈ 4 తన కెరీర్లో బెస్ట్ యాక్టింగ్ దాన్ని ఏమంటారు ఇదిగా మిగిలిపోతాయి, డౌట్ లేదు అందులో. దాంతోపాటుగా మ్యూజిక్ చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ ఇన్స్టాగ్రామ్లో తప్ప బయటకి ఎక్కడ మ్యూజిక్ని అంత బాగా పాయింట్అవుట్ చేసి మాట్లాడింది చాలా తక్కువ మందే ఉన్నారు. మ్యూజిక్ వాజ్ రియలీ గుడ్. మిగతా వాళ్ళకి ఎలా అనిపిస్తుందో తెలియదు. ఇట్ ఈస్ సబ్జెక్టివ్. నాకైతే పర్సనలీ చాలా బాగా అనిపించింది. ఆ బీట్ ఇప్పటికీ చాలాసార్లు విన్నాను. పెద్ది పెహల్వాన్ ఓస్టీ అని ఉంటుంది, మీకు కావాలంటే స్పాటిఫైలో కానీ ఎక్కడైనా మీకు మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో చూడండి, ఒకసారి పెట్టుకొని చూడండి, మీకు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇఫ్ పాసిబుల్ దాని వేరియేషన్స్ ఉంటాయి దాంట్లో కొన్ని ఆ ఓఎస్టీకే డిఫరెంట్ వేరియేషన్స్లో డ్రమ్స్ యాడ్ చేసి ఇంకా ఇంటెన్సిటీ పెంచే పీజీ కూడా ఉంటుంది. అది కూడా రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. సో మ్యూజిక్ వాజ్ ఫ్యాంటాస్టిక్. ఎస్పెషల్లీ ఆ రెస్లింగ్ పోర్షన్ ఏదైతే ఉందో నాకు చాలా నచ్చింది. ఈ సినిమాని నేను ఎంతో కొంత డిఫెండ్ చేయాలనుకునే దానికి కారణం అయితే నాకు రెస్లింగ్ పోర్షన్ మాత్రమే. ఎందుకంటే మీకు ఆ రెస్లింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ కేర్ ఫ్రీ యాటిట్యూడు, ఈ రాడ్ అంటే మీకు ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే తనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ పోయి రిఫైన్ అయినట్టు అనిపిస్తుంది మీకు ఆ రెస్లింగ్ జర్నీలో. అది మీకు ఎలా అంటే క్యారెక్టర్ గ్రోత్ ఉన్నట్టు అనిపిస్తుంది మీకు. అక్కడ కూడా మధ్యలో తను నాకు ఇలానే అక్కడే వస్తుంది డైలాగ్ జాన్వీ కలిసినప్పుడు, అంటే ఇలా
నేను కొంతమంది లెటర్ చెప్తారు, కొంతమంది మూవీ చెప్తారు, నాకు ఇలానే చెప్తానని. అది కూడా జస్టిఫికేషన్. అది దాన్ని చూసి హీరోయిన్ ఇంప్రెస్ అవుద్ది, కానీ మనకైతే మాత్రం ఓవర్ బాబు ఇదేం దారుణం అనిపిస్తుంది. సో అదొకటి. అగైన్ తన సీన్ తీసేసి చూడండి, మీకు తన క్యారెక్టర్ గ్రోత్ క్లియర్లీ తెలుస్తూ ఉంటుంది. ఒక మాట అంటే పడని వ్యక్తిగా ఉండొచ్చు, లేదా ప్రతిదానికి ఈగో తీసుకునే తను కంప్లైంట్స్ నేర్చుకుంటాడు, అర్థం చేసుకుని అణుగుమణుగు ఉండడం నేర్చుకుంటాడు తన దగ్గర ఉన్నప్పుడు తన రెస్లింగ్ జర్నీలో, విచ్ ఈస్ క్యారెక్టర్ గ్రోత్. అండ్ అందుకనే మనకు బాగా అనిపిస్తుంది ఆ సీన్స్ అన్ని, పోర్షన్స్ అన్నీ కూడా. అండ్ అది పోయిన తర్వాత రన్నింగ్ విషయంలోనే కావచ్చు, ఇంకొంచెం ఎక్స్ట్రా టైం ఇచ్చి ఉండాల్సింది, లేదా దాన్ని ఏమంటారు, ముందు పోర్షన్స్ని క్రికెటింగ్ పోర్షన్స్, ఆ క్రికెట్ పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రామ్ బుజ్జి ఆ ఎంటైర్ సినారియో మనకు చాలా వరకు తగ్గించవచ్చు. దానికి తగ్గించి రన్నింగ్కి ఎక్కువ ఇచ్చుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ మచ్ మోర్ ఇంట్రీగింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీ. సో సాలిడ్ మూవీ, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా 10/10 అయితే ఖచ్చితంగా కాదు, అలాంటి 5/10 కూడా కాదు, సమ్వేర్ అరౌండ్ 6.5, 7/10 ఇది అలానే చెప్పగలను. మీకు ఎలా అనిపించిన పెద్ద మూవీ చూసుంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ వీ వుడ్ లైక్ టు అండర్స్టాండ్ యువర్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్. మీకు ఎలా అనిపిస్తుంది మూవీ? ఐ మీన్ మీరే ఆన్ విచ్ సైడ్ యువర్ ఆన్, అంటే మీకు ఇందులో గుడ్ ఆస్పెక్ట్స్ని చూసారా లేదా బ్యాడ్ ఆస్పెక్ట్స్ని చూసారా అనేది ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.